ఈరోజు ఉదయము 12 గంటల ప్రాంతంలో సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ గారు మల్లోజీ నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి 15,000 రూపాయలు లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబట్టడం జరిగింది. బాధితుడైన జగపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E అండ్ G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క 6 గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం నివాసి, వెంకటాపురం గ్రామ శివార్లు ఉన్న భూమి అది. ఆ సర్వే సమయంలో 20,000 రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదైనా 20,000 రూపాయలు తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. 80,000 రూపాయలు ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం 1,00,000 రూపాయలు, 80,000 ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. తిప్పితే ఇక గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించాడు. ఈరోజు అతను 15,000 రూపాయలు అడ్వాన్స్గా, ఆ 80,000లో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన తర్వాత ఇస్తాను, రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి 15,000 రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది. ఎవరైనా సరే ఏసీబీకి ఏదన్నా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1064కి లేదా వాట్సాప్ నెంబర్ 9440446106కి లేదా ఏసీబీ తెలంగాణ పేరు మీద ట్విట్టర్ మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు. ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేయర్ ఎల్లారెడ్డిపేట గారిని విచారణిస్తున్నప్పుడు విచారణ తర్వాత ఈయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది.